ఫేస్‌బుక్ యాడ్స్‌లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు గనక ఈ యాడ్స్ ప్రాపర్‌గా చేయగలిగితే, మీకు గనక ఈ యాడ్స్ వస్తే యూ కెన్ ఎర్న్ లాట్ ఆఫ్ మనీ త్రూ దిస్. ఎందుకంటే ఇప్పుడున్న ప్రతి ఒక్క బిజినెస్ మ్యాన్స్‌కున్న ఒకే ఒక ప్రాబ్లమ్ ఏంటనంటే లీడ్స్ జనరేట్ చేయడం. లీడ్స్ గనక ఎవరైనా తక్కువ అమౌంట్‌కి జనరేట్ చేయగలిగితే వాళ్ళు ఎక్కువ ఎర్న్ చేసుకోవచ్చు. ఓకే. సో, మీ ఫోకస్ అంతా హౌ టు రెడ్యూస్ ద కాస్ట్, ఎలా తగ్గించాలి? లీడ్స్ తక్కువ అమౌంట్ తోటి ఎలా తేవాలి? సో, అది గనక మీరు చేయగలిచి ఎక్కువ లీడ్స్ తీసుకొని రాగలిగితే, సో, ఎవరికైనా అల్టిమేట్ ఎవ్రీ బిజినెస్‌కి కావాల్సిన లీడ్సే కదండీ! అవి ఎవరు తీసుకురాగలిగితే వాళ్ళకే దే ఆర్ రెడీ టు పే. ఎంతైనా సరే పే చేయడానికి రెడీగా ఉంటారు. ఫేస్‌బుక్ యాడ్స్ రన్ చేయాలంటే మీకు ఫస్ట్ ఉండాల్సింది ఏంటంటే, యూ మస్ట్ హ్యావ్ ఫేస్‌బుక్ పేజ్. ఓకే. సో, పేజ్ అనేది మ్యాండేటరీ ఉండాలి ప్రతి ఒక్కరికి. యాహ్! దిస్ ఈస్ ద పేజ్. సో, ఈ పేజ్‌ని కలిపి మనం మెటా, మెటా యాడ్స్, ఓకే. లేకుంటే మెటా బిజినెస్ సూట్. ఓకే. దిస్ ఇస్ మెటా బిజినెస్ సూట్. ఇక్కడికెళ్ళినప్పుడు మనకి ఇక్కడ మెటా బిజినెస్ సూట్ అని కనపడతది. దీన్ని క్లిక్ చేయాలి. ఓకే. క్లిక్ చేస్తే మనకి ఇలా వచ్చేస్తది పేజ్. సో, మనం గెట్ స్టార్ట్ అని వీ కెన్ క్లిక్ గెట్ స్టార్ట్. ఓకే. సీ నౌ. సో, ఇక్కడ చూడండి నాది ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లింక్ అయిపోయింది. ఇది మెటా బిజినెస్ సూట్ అనమాట. ఇక్కడ మనం అందరు కామెంట్స్ ఎవరైనా పెట్టినా, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా, సో, దానికి సంబంధించిన డేటా మొత్తం ఇక్కడ ఉంటది ఇందులో. సో, ఇక్కడనే మనకి పక్కన దీని డౌన్‌లో యాడ్స్ మేనేజర్ అని ఉంటది. యాడ్స్ చేసుకోవడానికి. ఈ మెటా బిజినెస్ సూట్ నుంచి మనం యాడ్స్‌కెళ్ళిపోవచ్చు. ఇది క్లిక్ చేస్తే ఇక్కడ క్యాంపెయిన్ అని ఉంది కదా! సో, ఇది క్లిక్ చేసి డైరెక్ట్ అక్కడికెళ్ళిపోతది. మనం యాడ్స్ పెట్టాల్సిన చోటికి. ఓకే. దిస్ ఈస్ వన్ మెథడ్. లేదు అనుకుంటే మనం డైరెక్ట్‌గా క్లిక్ చేసి ఇక్కడ యాడ్స్ మేనేజర్ అని కొట్టాలి. మెటా యాడ్స్ మేనేజర్. ఓకే. ఇది క్లిక్ చేస్తే ఇక్కడ గో టు యాడ్స్ మేనేజర్ అని ఉంది. ఇది క్లిక్ చేసినాం అనుకోండి ఇక్కడ లాగిన్ డీటెయిల్స్ అడుగుతది. సో, మనకు ఆల్రెడీ లాగిన్ డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ ఓపెన్ అయిపోతది. ఓపెన్ అయిన తర్వాత మీరు లాగిన్ డీటెయిల్స్ మీరు ఇచ్చిన తర్వాత ఇగో ఇట్లా కనపడతదనమాట మీకు సైట్ అనేది. ఇలా క్లియర్‌గా కనపడతది. కనపడ్డప్పుడు మనం ఇక్కడ ఓకే. పేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. దిస్ ఈస్ మై పేజ్. ఓకే. సో, ఇప్పుడు నేనేం చేస్తాను, వేరే పేజ్ తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ వేరే దగ్గర. దిస్ వన్. ఓకే. తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఏం లేదు. ఎంప్టీగా ఉంది. సో, మీరు ఓపెన్ చేసినప్పుడు కూడా ఇలాగే ఎంప్టీ ఉంటది. ఇప్పుడు మనం ఇక్కడ యాడ్ రన్ చేయాలి. యాడ్ రన్ చేయాలన్నప్పుడు ఏం చేయాలి ఫస్ట్ స్టెప్ మనం చేయాల్సింది ఇక్కడ క్రియేటివ్. ఓకే. ఈ క్రియేటివ్ బటన్ ఉంది కదా గ్రీన్ కలర్, ఇది చూసుకోండి. అండ్ రెండోది నేను మీకు నిన్న చెప్పా 3 స్టెప్పులని. ఒకటి క్యాంపెయిన్, 2 యాడ్ సెట్, మూడోది యాడ్స్. 3 మనం ఏం మాట్లాడుకున్నాం, క్యాంపెయిన్‌కి వచ్చేసరికి లీడ్సా, సేల్సా ఏంటి అన్నది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. అండ్ రెండోది యాడ్ సెట్. యాడ్ సెట్‌లో మనం ఏం చేస్తాం, ఇంట్రెస్ట్, బిహేవియరు అండ్ డెమోగ్రాఫిక్స్ ఈ డేటా చేస్తాం. ఇక్కడ ఇమేజెస్, వీడియోసు ఇవి యాడ్ చేస్తాం అనమాట. సో, ఈ 3 నిన్న నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ప్రాక్టికల్‌గా చేస్తాం. ఓకే. సో, ఫస్ట్ క్రియేట్. నేను క్రియేట్ అని క్లిక్ చేస్తున్నా. ఓకే. క్రియేట్ అని క్లిక్ చేయండి. చూడండి మనం నిన్న మాట్లాడుకున్నాం కదా! సో, దిస్ వన్ అవేర్‌నెస్, ట్రాఫిక్, ఎంగేజ్‌మెంట్, లీడ్స్. ఓకే. సో, కిందకొస్తే యాప్ ప్రమోషన్, సేల్స్ అని ఉంది. ఇది చూడండి, ఇది క్లిక్ చేయంగానే మాకు ఇక్కడ చూపిస్తుంది. అదేం చేస్తదని చెప్పి. ఓకే. ఎంగేజ్‌మెంట్, సేల్స్. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ మ్యాన్స్‌కి లీడ్ జనరేట్ చేస్తున్నాం అనుకోండి. ఓకే. సో, వీ కెన్ యూజ్ సేల్స్. సో, కొట్టేసినాం. లేదా ఒక ఏమంటారు సేల్స్ క్లిక్ చేసి కంటిన్యూ కొట్టాం. ఓకే. ఓపెన్ అయిపోయింది. చూడండి ఓపెన్ అయిపోయింది. బట్ చూడండి ఓపెన్ చేయంగానే మనకి ఇక్కడ కనపడుతుంది. ఇదే క్యాంపెయిన్ అనమాట. ఇది యాడ్ సెట్. ఇక్కడ కూడా కనపడుతుంది 3. ఇది 1 స్టెప్ 1, స్టెప్ 2,
స్టెప్ 3. సో స్టెప్ 1లో క్యాంపెయిన్ నేమ్ అడుగుతుంది ఇక్కడ. ఆల్రెడీ ఇక్కడ మనం ఏం చేసినాం, సేల్స్ అని ఫిక్స్ చేసుకున్నాం. అంటే ఏదో ప్రోడక్ట్ సేల్ చేస్తున్నాం పెట్టేసినాం. ఇక్కడ దీనికి మనం పేరు ఇచ్చుకోవాలి. ఓకే, ఈ పేరు ఎలా ఇవ్వాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు గుర్తుండాలి ఈ పేరు. ఏదో నార్మల్ పేరు ఏదో ఇవ్వడం కాదు. ఈ క్యాంపెయిన్ దీనికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ గురించి అనుకోండి, రియల్ ఎస్టేట్. సో షార్ట్ కట్. నెక్స్ట్ ఐఫోన్ పెట్టుకొని నెక్స్ట్ ఏంటి, ఏ డేట్, ఈరోజు 16th జూలై. నెక్స్ట్ ఐఫోన్ పెట్టుకొని ఏమంటారు రియల్ ఎస్టేట్లో దేని గురించి, ఒక పర్టికులర్ ప్రోడక్ట్ గురించి, లేకపోతే ఒక పర్టికులర్ ల్యాండ్ అదే ఏరియాకు సంబంధించింది. ఫర్ ఎగ్జాంపుల్ హైటెక్ సిటీ అనుకోండి, హైటెక్ సిటీ. సో లేకపోతే షార్ట్కట్లో HCT అని చెప్పి పెట్టేస్తాం సింపుల్గా, మనకి ఆ పదాలు అర్థం కావడానికి అంతే. ఓకే, సో ఏ డేట్న ఇది 16th మే పెట్టాం, జూలైలో పెట్టాం. అండ్ రియల్ ఎస్టేట్ సంబంధించిన హైటెక్ సిటీ అని పెట్టేసినాం. ఓకే, సో ఇట్లా మనం దానికి సంబంధించి రాసుకోవాలన్నమాట, దేనికి సంబంధించి. ఓకే, నెక్స్ట్ ఏ ఏరియా, ఏపీ అండ్ ఓకే TS తెలంగాణలో, ఈ 2 ఏరియాలో నేను టార్గెట్ చేస్తున్నా. సో ఇది పెట్టా. ఇలా మనం ఇక్కడ రాసుకోవాలి. రాసుకుంటే మనం ఎప్పుడైనా సరే యాడ్కి వెళ్ళినప్పుడు మనకి ఎమ్మటి ఇక్కడ తెలిసిపోతుంది. రియల్ ఎస్టేట్ 16th జూలై రోజు పెట్టాం, హైటెక్ సిటీని టార్గెట్ చేసినాం, కానీ యాడ్ ఇవ్వడం మనం ఏపీ తెలంగాణలో ఇచ్చినాం. ఓకే, మొత్తం ఏపీ తెలంగాణ మొత్తం ఇచ్చినాం అని ఇట్లా పెట్టుకోవచ్చు. సో ఇట్లా మనం దీనికి సంబంధించిన డేటా మొత్తం ఇక్కడ రాసుకోవాలి, క్యాంపెయిన్ నేమ్. అప్పుడు మనకి ఓపెన్ చేయగానే అది తెలిసిపోతుంది అది ఏంటి అని చెప్పి. సో ఇక్కడ సేల్స్ అయిపోయింది, ఫస్ట్ సేల్స్ ఇచ్చేసినాం. ఈ క్యాంపెయిన్ పేజ్లో ఇంకా మనం ఏం చేయొచ్చు అంటే, సో మనం క్యాంపెయిన్ ఇచ్చేసినాం కదా. ఓకే, అయిపోయింది క్యాంపెయిన్. నెక్స్ట్ వచ్చేసి కింద డౌన్కి వచ్చేస్తే మనకి ఇక్కడ అమౌంట్ కనపడుతుంది. ఇక్కడ క్యాంపెయిన్ బడ్జెట్, యాడ్ సెట్ బడ్జెట్ అని ఉంటుంది. సో యాడ్ సెట్ బడ్జెట్ అంటే ఏంటంటే, ఒకవేళ మనం ఒక్క యాడ్ ఇండివిజువల్ యాడ్ ఇచ్చినప్పుడు మనం గో టు యాడ్ సెట్ క్యాంపెయిన్ బడ్జెట్కి వెళ్ళిపోతాం. యాడ్ సెట్ బడ్జెట్ అంటే ఏంటంటే, మనం ఇక్కడ మనం ఏం చేస్తాం, యాడ్ సెట్లో మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఏంటి, జ్యువెలరీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఒక యాడ్ పెట్టినాం సపరేటు, లేకపోతే ఏమంటారు లైఫ్ స్టైల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అని పెట్టినాం. సో ఇట్లా మనం యాడ్ని రెండుగా డివైడ్ చేసినాం అనుకోండి, ఇది యాడ్ నెంబర్ ఏ, ఇది యాడ్ నెంబర్ బి అని ఇల్లనే మళ్ళీ 2 types పెట్టుకోవచ్చు. 2 types, 5 types, 6 types కూడా పెట్టుకోవచ్చు. బట్ బెస్ట్ నెంబర్ ఏంటంటే 3 to 4 type పెట్టుకోవచ్చు. సో ఓన్లీ జ్యువెలరీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఒక యాడ్ పెట్టినా, లైఫ్ స్టైల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఒక యాడ్ పెట్టినా, అండ్ ఏమంటారు సారీస్ అమ్మే వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ పెట్టిన. ఎగ్జాంపుల్ ఒకవేళ రియల్ ఎస్టేట్ అనుకోండి, మనం అప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ టోటల్ మారుతుంది. ఇక్కడ ఏం పెడతాం అంటే ఎగ్జాంపుల్కి ఇంట్రెస్ట్ వచ్చేసరికి ఏం పెడతామంటే, ఇక్కడ సింపుల్గా ఒక ఇంట్రెస్ట్ వచ్చేసి IT వాళ్ళని పెడతాం. ఇంకోటి ఏం పెడతాం, IT మేనేజర్స్, ఓన్లీ మేనేజర్స్ పెడతాం. ఇంకోటి ఏం పెడతాం, బిజినెస్ మ్యాన్స్ పెడతాం. స్టార్టప్ వాళ్ళకి కొనే ఛాన్స్ ఉండదు. సో ఏం పెడతాం, రియల్ ఎస్టేట్ ల్యాండ్స్ కొనాలంటే వాళ్ళు కొంటారు, బిల్డర్స్. సో బిల్డర్స్ పెడతాం ఎగ్జాంపుల్. సో ఇట్లా యాడ్ 3 types డివైడ్ చేసుకుంటాం. 3 లేదా 4 types కూడా, 4, 5, 10 కూడా చేసుకోవచ్చు. బట్ వీ కెన్ డివైడ్ 3 types. ఇలా డివైడ్ చేస్తే ఎందుకు అని అంటే, ఈ ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లో మనం ఇమేజెస్ పెట్టినప్పుడు మనకి ఎక్కడి నుంచి లీడ్ జనరేట్ అవుతున్న బట్టి మనం పర్టికులర్గా వాళ్ళని ఫోకస్ చేసుకోవచ్చు అనమాట. మనకు తెలవడానికి, ఫిల్టర్ చేసుకోవడానికి, ఎవరి నుంచి లీడ్స్ వస్తున్నాయని ఫిల్టర్ చేసుకోవడానికి 3 types అట్లా పెడతాం. పెట్టినప్పుడు మనం ఇక్కడ యాడ్ బడ్జెట్ అనేది 1000 రూపాయలు పెట్టినాం అనుకోండి, యాడ్ సెట్ పెడితే అదేం చేస్తుంది అంటే ఈ 1000 రూపీస్ డివైడెడ్ బై 3 చేస్తుంది. ఓకే, 2000 పెడితే 2000 డివైడెడ్ బై 3 చేస్తుంది. అదే మనం క్యాంపెయిన్ బడ్జెట్ పెట్టామనుకోండి, ఇది డివైడెడ్ బై ఈక్వల్గా పంచదు. అదేం చేస్తుంది అంటే ఏ యాడ్ ఎక్కువ మూవ్ అవుతుందో, ఏది ఎక్కువ పెరుగుతుంది, దేనికి ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది అన్న దాన్ని బట్టి బడ్జెట్ అటు సైడ్ ఫ్లో చేస్తుంది అనమాట. సో దాన్ని బట్టి మనం డిసైడ్ అయి పెట్టుకోవాలి ఇక్కడ. సో ప్రస్తుతానికి మనం ఏం చేస్తున్నాం, స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి మన యాడ్ ఏమంటారు, ఎక్కడ ఫ్లో వెళ్తే అటు వెళ్ళిపోవాలి, ఎక్కువ ఎవరు చూస్తే అటు సైడ్ మన బడ్జెట్ ఎక్కువ పోవాలని అనుకుంటే, సో దెన్ వీ కెన్ కీప్ యాడ్ బడ్జెట్. ఓకే, సారీ క్యాంపెయిన్ బడ్జెట్ ఇన్స్టెడ్ ఆఫ్ యాడ్ సెట్ బడ్జెట్ బదులు. మనం ఇప్పుడు సింగిల్ యాడ్ రన్ చేస్తున్నాం, మల్టిపుల్ చేయట్లేదు. ఫస్ట్ మనం ఒక యాడ్ రన్ చేయడం నేర్చుకోవాలి కాబట్టి, సో మనం దీనికి పోదాం. ఓకే, సో నౌ మనం ఇది ఫిక్స్ చేసుకున్నాం క్యాంపెయిన్ బడ్జెట్ అని. ఇక్కడ అమౌంట్ ఏంటి, డైలీ ఎంత అమౌంట్ పెట్టాలి. ఓకే, సో మనకు వచ్చేసరికి ఇక్కడ అమౌంట్ వచ్చేసరికి నేను 500 పెట్టా. ఓకే, లేదా ఇక్కడ మనం ఎంతవరకు పెట్టుకోవచ్చు,
ఎక్కడ వెళ్ళింది? యా 500 పెట్టుకున్నాం. సో లేదు 100 రూపీస్ కూడా పెట్టుకోవచ్చు పర్ డే. ఓకే, మన ఇష్టం ఎంతమందికి రీచ్ కావాలండి. సో అప్పుడు ఏంటంటే యూ స్పెండ్ యావరేజ్ లిమిట్ 100 రూపీస్ పర్ డే, యువర్ మాక్సిమం డైలీ స్పెండ్ 175. ఓకే, సో ఇంతవరకు 100 రూపీస్ పెట్టుకోవచ్చు, మాక్సిమం స్పెండింగ్ లిమిట్ 700 రూపీస్ దాకా పెట్టుకో అంటుంది స్టార్టింగ్లో. ఓకే, సో ఇక్కడ యాడ్ సెట్ బడ్జెట్ మనం ఏం చేసుకున్నాం, నేను ఒక 500 పెట్టుకున్నా. 500 నా బడ్జెట్, డైలీ బడ్జెట్ పెట్టా. ఓకే, సో నా ఇక్కడ నేను ఏం పెట్టినా, క్యాంపెయిన్ నేమ్ ఇచ్చిన, యాడ్ బడ్జెట్ కూడా నేను ఇక్కడ వేసాను 500 డే అని పెట్టా. సో నాకు ఇక్కడ తెలిసిపోతుంది ఎంత అని చెప్పి. సో 500 పర్ డే పెట్టా. యాడ్ సెట్ ఎంత, ఇది ఇక్కడ తెలిసిపోయింది ఓపెన్ చేయకుండా. సో క్యాంపెయిన్ పెట్టా, క్యాంప్ అని పెట్టా. సో నాకు గుర్తుంది. సో క్యాంపెయిన్ యాడ్ సెట్ బడ్జెట్ 500 పర్ డే పెట్టేసి, సో ఇవి పెట్టా క్యాంపెయిన్ బడ్జెట్, డేట్ ఇక్కడ ఇది పెట్టాను, క్యాంపెయిన్ బడ్జెట్ పెట్టాను, ఇక్కడ 500 రూపీస్ పెట్టాను యావరేజ్గా. ఇందులో చేంజెస్ ఏం లేవు. నెక్స్ట్ వెళ్ళిపోవడం, నెక్స్ట్ స్టెప్కి. డన్, స్టెప్ 1 కంప్లీట్ అయిపోయింది. అంతే సింపుల్, స్టెప్ 1 ఫినిష్డ్. ఓకే, ఇది అయిపోయింది. ఇంకా దీన్ని మనం టచ్ చేస్తానికి ఏం లేదు. ఎవరిని మన గోల్ ఏంటి అనేది మనం పెట్టేసినాం, బడ్జెట్ ఎంతో పెట్టేసినాం. ఓకే, ఎలా డిస్ట్రిబ్యూట్ అవ్వాలనేది పెట్టేసినాం, అయిపోయింది. వీడికి క్లోజ్, దీని పని అయిపోయింది. మనం ఇప్పుడు స్టేజ్ 2కి వచ్చినాం. స్టేజ్ 2 అనేది చాలా చాలా ఇంపార్టెంట్. స్టేజ్ 2లో మనకు చాలా టైం పడుతుంది. అసలు మనకు లీడ్స్ ఎక్కువ జనరేట్ కావాలా కాకూడదా అనే దాంట్లో ఎక్కువ పార్ట్ రీసెర్చ్ సైకాలజీ అంతా ఈ స్టేజ్ 2లో, స్టేజ్ 3లో ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఇంట్రెస్ట్ ఏందో తెలవాలి, బిహేవియర్ ఏందో తెలవాలి, డెమోగ్రఫిక్ ఏందో తెలవాలి. ఓకే, లొకేషన్స్ పెట్టాలి. ఇదంతా డేటా ఈ స్టేజ్ 2లో ఉంటుంది. సో స్టేజ్ 2 అనేది మనం ప్రాపర్గా చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ స్టేజ్ 2కి వచ్చేసరికి మనం ఇక్కడ ఏంటి, 1 మినిట్, స్టేజ్ 2లో ఇక్కడ పేరు పెట్టాలి. పేరు పెట్టేటప్పుడు చూడండి నేను ఏం పెడతాను. సో మనం ఇక్కడ ఏం పెడుతున్నాం, ఇక్కడ 3 థింగ్స్ గుర్తుపెట్టుకోవాలి. స్టార్టింగ్లో మనం ఏం చేస్తాము అని అంటే, ఇక్కడ కిందకు వచ్చేసరికి స్టేజ్ 2లో మనం ఏం మాట్లాడుకున్నాం, ఇంట్రెస్ట్, బిహేవియర్, డీటెయిల్స్ పెట్టాలనుకున్నాం కదా. సో ఇక్కడికి వచ్చేసరికి ఇదంతా మీరు కన్ఫ్యూజ్ కాకుండా నేను జస్ట్ చూపిస్తాను మీకు. ఇక్కడ ఇంట్రెస్ట్, డెమోగ్రఫీ, బిహేవియర్కి వచ్చేసరికి ఇక్కడ చూడండి, డెమోగ్రఫీకి ఇంకో ఇన్ని ఉంటాయి. డెమోగ్రఫీలో ఎడ్యుకేషన్లో మళ్ళీ ఇళ్ళ లెవెల్స్ ఇన్ని, మళ్ళీ ఇందులో హౌస్ హోల్డర్స్ ఇంత, ఇండియన్స్ ఇంత, ఇందులో యునైటెడ్ స్టేట్, ఇందులో లైఫ్ ఈవెంట్స్, బర్త్డేలు, ఓకే, ఫ్రెండ్స్, జాబ్స్, న్యూ రిలేషన్షిప్స్, న్యూలీ ఎంగేజ్డ్. ఇగో మళ్ళీ ఇందులో పేరెంట్స్కి సంబంధించి పేరెంట్స్, ఆల్ పేరెంట్స్, మళ్ళీ ఆల్ పేరెంట్స్లో పేరెంట్స్ 12 months, పేరెంట్స్ 8 to 26, 3 years 5 years పేరెంట్స్. ఇంకో రిలేషన్షిప్లో మళ్ళీ వర్క్లో ఎంప్లాయీసా, ఇండస్ట్రీ వాళ్ళ, జాబ్డా, ఇండస్ట్రీ వాళ్ళు మళ్ళీ ఏంటి, ఓకే, ఒకవేళ జాబ్ అయితే మళ్ళీ అల్లేంటి. సో ఇన్ని రకాలుగా ఉంటుంది ఇందులో మనం పెట్టేది. అంత మైక్రో లెవెల్లో మనం పెట్టొచ్చు ఆడ్ పెట్టాలంటే. డెప్త్గా మనకి ఎంత మన ఆడియన్స్, టార్గెట్ ఆడియన్స్ నుంచి మనకు తెలిస్తే మనం ఆ రేంజ్లో మనం యాడ్స్ పెట్టుకోవచ్చు. ఓకే, సో కాబట్టి స్టార్టింగ్ స్టేజ్లో మీరు యాడ్ పెట్టినప్పుడు, ప్రాక్టికల్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇంత డెప్త్కి వెళ్ళకండి. ఎందుకంటే మీరు ఫస్ట్ ఇంత డెప్త్కి వెళ్తే మీకు ప్రాపర్ రిజల్ట్ రాదు. సో మనం చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇందులో డెమోగ్రఫిక్ ఉన్న, ఇంట్రెస్ట్ ఉన్న, బిహేవియర్ ఉన్నాయి. సో మనం ఏం చేయాలంటే, జనరల్గా అయితే మనం డెమోగ్రఫిక్స్కి, బిహేవియర్కి కలిపి ఒక యాడ్, డెమోగ్రఫిక్, ఇంట్రెస్ట్ కలిపి ఒక యాడ్ మనం పెట్టుకోవచ్చు. లేదా ఓన్లీ బిహేవియర్, ఇంట్రెస్ట్ సపరేట్గా ఇదొకటి 1, ఇదొక సెకండ్ యాడ్, 3 ఇట్లా పెట్టుకోవచ్చు. ఇష్టం ఎక్కడి నుంచి మనకు లీడ్స్ ఎక్కువ జనరేట్ అవుతున్నాయని. డెప్త్ చేయాలనుకుంటే రీసెర్చ్ మనం డెప్త్గా చేసుకోవచ్చు దీంట్లో. కానీ ప్రస్తుతానికి స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మనకు ముందు యాడ్స్ పెట్టడం రావాలి. స్టెప్ 1లో యాడ్స్ పెట్టడం రావాలి. తర్వాత మనం యాడ్స్ పెడతా ఉంటే ఒక్కొక్కటి నేర్చుకోవచ్చు. సో అలాంటప్పుడు మనకి ఈజీగా ఉండడానికి మనం డెప్త్కి వెళ్ళొద్దు. ఇన్స్టెడ్ ఆఫ్ ఈ డెమోగ్రఫిక్, ఇంట్రెస్ట్, బిహేవియర్ ఇటు పెట్టే బదులు మనం సింపుల్గా ఏఐకి ఇచ్చేసేయాలి. ఇందులో ఏఐ ఉంటుంది. ఏఐ ఇట్ సెల్ఫ్ అదే చూసేసుకుంటుంది మన టార్గెట్ ఆడిని బట్టి. ఒక 2-3 డెమోగ్రఫిక్, ఇంట్రెస్ట్ మనకు తెలిసిన కొద్దిగా పెట్టేస్తే సరిపోతుంది. సో డెప్త్ చేయాల్సిన అవసరం లేదు. మనం యాడ్స్ చేసే కొద్దీ మనం డెప్త్గా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకేనా. సో కాబట్టి ఇందులో ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనం దేనికి సంబంధించి యాడ్ పెడుతున్నాం, డెమోగ్రఫిక్ సంబంధించి ఇది యాడ్ సెట్, ఇంట్రెస్టా, బిహేవియర్ ఏదైనా ఒకటే చూస్ చేసి పెట్టుకుంటాం అనమాట మనం డెప్త్ రీసెర్చ్ చేయాలనుకుంటే.
బట్ ఇప్పుడున్న స్టేజ్లో మనం అన్ని కలిపి చేరుతున్నాం కాబట్టి నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ ఇచ్చిన టైటిల్లో కూడా ఏమి ఇచ్చుకుంటా అంటే ఇక్కడ డెమోగ్రాఫిక్స్, ఇంట్రెస్ట్, బిహేవియర్, ఓకే 3 కలిపి పెడుతున్నా. అండ్ నెక్స్ట్ లొకేషను సేమ్ ఏపీ, ఓకే టిఎస్ తెలంగాణలో పెడతాను. అండ్ ఇంట్రెస్ట్ మళ్ళీ ఇందులో డెప్త్గా ఏమన్నా పెట్టాలనుకుంటే ఏం పెడతా, ఐటీ వాళ్ళని టార్గెట్ చేసి పెడుతున్నా నేను. ఎగ్జాంపుల్ ఐటీ అని పెట్టా, ఇంకెక్కువ టార్గెట్ ఎవరిని చేస్తాను. ఓకే అండ్ రెండోది ఏంటిది, నేను ఎక్కడికి వీళ్ళని చేయాలి, సేల్స్ చేయాలి కాబట్టి వీళ్ళందరినీ ఏం చేస్తాను నేను, ఒకవేళ వెబ్సైట్ తీసుకెళ్ళాలి, లేకపోతే వాళ్ళ నుంచి ఫామ్ ఫిలప్ చేయాలనుకోండి. సో నేను ఏం చేస్తాను, ఇన్స్టెంట్ లేకుంటే డైరెక్ట్ వెబ్సైట్కి తీసుకెళ్తే వెబ్సైట్ అని పెడతా. ఓకే వెబ్సైట్ అని పెట్టేసా. పెట్టినాక వీళ్ళ నుంచి నాకు ఏం కావాలి, సేల్స్ కావాలంటే దే హ్యావ్ టు పే ద అమౌంట్. వెబ్సైట్కి వెళ్తే వాళ్ళు పే చేస్తారు. సో సేల్స్ అని పెడతా. సేల్, ఓకే సేల్, ఓకే. సో ఇలా పెట్టేసా. సో ఇలా డీటెయిల్స్ ఇచ్చుకుంటాం. షార్ట్కట్లు పెడతా సేల్, ఓకే యా. సో దెన్ 1 minute. సో దెన్ ఇక్కడ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ కిందకు వస్తా. సో కిందకు వచ్చినాక ఇక్కడ చూడండి, మనం ఇప్పుడు ఏం చేసినాం, స్టెప్ 1లో సింపుల్ అయిపోయింది. స్టెప్ 2కి వచ్చిన తర్వాత జస్ట్ ఏమేమి పెడుతున్నాం, డెమోగ్రఫిక్, ఇంట్రెస్ట్, బిహేవియర్, ఐపీ తెలంగాణ పెడుతున్నాం, ఐటీ వాళ్ళని టార్గెట్ చేస్తున్నాం, వెబ్సైట్కి వెళ్ళేటట్టు చేస్తున్నాం, దాని నుంచి సేల్ చేస్తున్నాం. సో ఇది ఇక్కడ పెట్టేసుకున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి కన్వర్జేషన్ లొకేషన్ అడుగుతుంది. ఓకే గెట్ కన్వర్జేషన్ ఫ్రమ్ ఆల్ ఆడియన్స్ ఉంది. ఇది చూడండి, ఇది చూసుకోండి, కన్వర్జేషన్ లొకేషన్, వెబ్సైట్ ఉంది, వెబ్సైట్ అండ్ యాప్ ఉంది. ఇక్కడ సింగిల్స్ కూడా ఉన్నాయి, యాప్, మెసేజెస్, కాల్స్, ఏం కావాలి. నాకు వెబ్సైట్కి వెళ్ళాలంటే నేను వెబ్సైట్ అని పెడతా, కాల్స్ అయితే కాల్స్ అని పెట్టుకుంటా. ఓకే సో సేల్స్ ఒకవేళ కాల్స్ అనుకోండి, క్లయింట్కి కాల్స్ కావాలనుకోండి మనం కాల్స్ అని పెట్టచ్చు, లేదా వెబ్సైట్ అయితే వీ కెన్ కీప్ ఇట్ యాజ్ వెబ్సైట్. ఓకే పెట్టిన తర్వాత ఇక్కడ ఏంది, పర్ఫార్మెన్స్ గోల్స్ అని ఉంది, అంటే మీ గోల్ ఏంటని అడుగుతుంది. అప్పుడు మనం ఏం చేయాలి, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కన్వర్షన్స్, లేకపోతే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ల్యాండింగ్ పేజెస్, సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ లింక్ క్లిక్స్, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డైలీ యూనిక్ రీసెర్చ్, రీచ్. ఇందులో ఏది కావాలి, మన ఇంటెన్షన్ ఏంటి అని అంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కన్వర్షన్స్ కావాలి కాబట్టి కన్వర్షన్స్ అని పెట్టా. ఓకే ఇది డేటా సెట్ అనేది ఇది పిక్సెల్ అనమాట, పిక్సెల్ యాడింగ్ ఉంటుంది. ఇది మీకు ఇప్పుడే చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. సో మీరు దీన్ని టచ్ చేయకండి ప్రజెంట్. సో జనరల్గా ఈ పిక్సెల్ది కాకుండా నేను ఇంకోటి ఏం పెడతాను అంటే కాల్స్ పెడతాను, సింపుల్గా మీకు అర్థం కావడానికి. ఎందుకంటే వెబ్సైట్కి పిక్సెల్స్ యాడ్ చేయాలన్నమాట. పిక్సెల్స్ అంటే మనం డేటా ఫైండ్ అవుట్ చేయడానికి, ఎవరు మన వెబ్సైట్కి వెళ్ళరు లేదు తెలవడానికి పిక్సెల్స్ యాడ్ చేసి పెట్టాలి. సో కాబట్టి నేను వెబ్సైట్ కాకుండా కాల్స్ అని పెట్టా. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కాల్స్ ఆటోమేటిక్గా ఫిల్ అయిపోయింది. ఇక్కడ పేజ్, ఫేస్బుక్ పేజ్ దేనికి వెళ్ళాలి, సో నాకు ఇక్కడ ఏంది వెబ్ట్యూబ్ డిజైన్ పేజ్కి వెళ్ళాలి, పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి షో మోర్ సెట్టింగ్స్ అని ఉంది. ఓకే ఇక్కడికి వెళ్ళిన తర్వాత దీన్ని వదిలేండి, కిందికి రండి. స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్, ఈ యాడ్ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా నడవాలి. ఓకే జూలై 16th నైట్ 12 లేదా జూలై 17th పెట్టుకుంటాను. 17th 0 ఒకటి 1 నుంచి యాడ్ రన్ కావాలి. సో ఇట్లా పెట్టేసుకున్నా. సో షెడ్యూలింగ్ పెట్టుకున్నా 1 PMకి, 1 AMకి యాడ్ అనేది రన్ కావాలి. ఇండి డేట్ ఎప్పుడు, ఇండి డేట్ ఏ రోజు నాడు మనం యాడ్ ఇండ్ అవ్వాలో ఆ డేట్ ముందే ఇచ్చుకోవచ్చు. అంటే ఈ రోజు నుంచి ఈ రోజు దాకా యాడ్ నడవాలని మనం డేట్ ఫిక్స్ చేసుకోవచ్చు ఇక్కడ. కానీ మ్యాక్సిమం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇండి డేట్ ఇవ్వకండి, రిజల్ట్ ఎక్కువ రాదు. సో లీవ్ అబౌట్ దట్, ఓన్లీ స్టార్ట్ డేట్ పెట్టండి. సో కిందకు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఆడియన్స్. ఓకే ఇక్కడ ఆడియన్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఏంది ఆడియన్స్ ప్లస్ ఆన్ అని ఉంది. ఇదేంటో తెలుసా, ఆడియన్స్ ప్లస్ ఆన్ అని అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే మనకి ఫేస్బుక్ ఏ పనిచేస్తుంది అనమాట ఇక్కడ. ఓకే ఫేస్బుక్ ఏ పనిచేస్తుంది, ఇది ఆఫ్లో ఉందనుకోండి అప్పుడు ఫేస్బుక్ పనిచేయట్లే, ఏ పనిచేయట్లే, ఫేస్బుక్ ఏ పనిచేయట్లే, ఓన్లీ మీరు పెట్టిన ఇన్స్ట్రక్షన్ మాత్రమే పోతుంది.
అదే మనం ఈడ అడ్వాన్స్ ప్లస్ ఏ ఆన్ అని ఎక్కడన్నా ఉందంటే దాని అర్థం ఏంటనంటే ఓన్లీ మీరు పెట్టిందనే కాదు, మీరు పెట్టిన దాంతో పాటు ఏఐ కూడా మీరు పెట్టిన దాన్ని సజెషన్లా తీసుకొని అది దానికి నచ్చినట్టు అది తీసుకెళ్తుంది యాడ్ని. కాకపోతే మీరు పెట్టింది దాని మైండ్లో పెట్టుకొని తీసుకెళ్తుంది అనమాట. సో అందుకని స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు యాడ్స్ పెట్టడం నేర్చుకున్నప్పుడు యాడ్ యాన్ మాత్రమే ఉంచండి, అంటే ఏఐ త్రో ఉంచండి. ఎప్పుడైతే మీకు డెప్త్ నాలెడ్జ్ వస్తుందో ఎలాంటి ఆడియన్స్ ఎక్కడి నుంచి లీడ్స్ ఎక్కువ జనరేట్ అవుతున్నాయి, ఏ ప్లాట్ఫామ్ నుంచి, మన ఫేస్బుక్లో నుంచి ఎక్కువ వస్తున్నాయి, ఇన్స్టాగ్రామ్ నుంచి వస్తున్నాయి, అందులో నుంచి ఫీడ్లో నుంచి వస్తున్నాయి, రీల్స్ నుంచి వస్తున్నాయి అని మీకు ఒక ఐడియా క్లారిటీ వచ్చిన తర్వాత దెన్ యూ కెన్ చేంజ్ ఇట్. అప్పుడు అడ్వాన్స్ ఆన్ పెట్టకుండా అడ్వాన్స్ ప్లస్ ఆఫ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, సో అందుకని ఇది ఆన్లోనే ఉంచండి స్టార్టింగ్లో. నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత కంట్రోల్ లొకేషన్, ఎక్కడ ఏ లొకేషన్, లొకేషన్కి వచ్చేసరికి నేను ఏం చేస్తాను ఇక్కడ ఆంధ్ర తెలంగాణ అని పెట్టా. ఓకే, ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ స్టేట్ అని ఉంది. సో ఇది క్లిక్ చేసిన, క్లిక్ చేస్తే నా యాడ్ నేను పెట్టబోయే యాడ్ ఇంకో ఈ ఆంధ్రప్రదేశ్ యాడ్ ఇంకో ఇక్కడ అమరావతి అనగా ఈ ఏరియాకి మాత్రమే, ఈ ఏరియా ఆంధ్రప్రదేశ్ మొత్తానికి చూపిస్తుంది. అలా కాకుండా నేను ఏం చేస్తా అంటే ఆంధ్రప్రదేశ్ కాకుండా కేవలం నాకు విజయవాడ మాత్రమే కావాలి, విజయవాడ ఆంధ్ర స్టేట్. ఓకే, ఇండియా సిటీ. ఓకే, సో చూడండి ఇప్పుడు యాడ్ ఓన్లీ విజయవాడ చుట్టుపక్కల ఇక్కడనే చూపిస్తుంది, ఈ ఏరియాలనే నా యాడ్ వెళ్తుంది, మిగిలిన చోట యాడ్ వెళ్ళదు. అట్లని మొత్తం వెళ్ళదు అంటే 100% అంటే లేదు, ఒక 30-40% అవుట్ ఆఫ్ ది విజయవాడ కూడా వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇక్కడ దీంట్లో ఓన్లీ మీరు ఇచ్చిన లొకేషన్స్ కాకుండా ఇక్కడ మళ్ళీ ఇది ఇంకో 3 రకాలుగా తీసుకుంటుంది యాడ్. అదేంటంటే ఇక్కడ యాడ్ ఏదైతే విజయవాడ అని మనం పెట్టినామో విజయవాడలో ఉన్నోళ్ళకి యాడ్ చూపించడం, విజయవాడలో ఉండి రీసెంట్గా బయటికి వెళ్ళిన వాళ్ళకి చూపించడం, కొంతమంది బయట నుంచి రీసెంట్గా విజయవాడ వచ్చిన వాళ్ళకి చూపెట్టడం, అండ్ లోకల్ ఉన్న వాళ్ళకి చూపెట్టడం, ఇన్ని రకాలుగా తీసుకుంటుంది. ఓకే, అండ్ ఇదే కాకుండా మీరు చూపించిన యాడ్ ఓన్లీ విజయవాడలకు మాత్రమే చూపించడమే కాకుండా మనం యాడ్ ప్లస్ ఏ యాడ్ చేసినాం కాబట్టి సేమ్ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరన్నా నియర్ టు విజయవాడ ఉన్నా లేకపోతే కొంచెం దూరంగా ఉన్నా కూడా పర్టికులర్ ప్రోడక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా చూపిస్తుంది. ఓకే, సో మనం డెప్త్ సెట్టింగ్స్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ లేకుండా మనం చేయాలి, జస్ట్ ఒక లొకేషన్ పెట్టేటప్పుడే. అయినా కూడా మీకు స్టిల్ 20-30% అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళిపోతుంది అది. ఓకే, సో ఇదనమాట, ఇట్లా మనం యాడ్ పెట్టేటప్పుడు లొకేషన్ పర్టికులర్ నేరో లొకేషన్స్లో కూడా మనం పెట్టొచ్చు. ఓకే, ఇలా పెట్టేసి దెన్ లొకేషన్ నేను ఆంధ్ర సారీ విజయవాడ ఇచ్చా, లేదు తెలంగాణ మొత్తం ఇస్తాను, తెలంగాణ ఇండియా స్టేట్ మొత్తం పెట్టా. ఇది విజయవాడ నాకు అవసరం లేదు, నేను ఆపేసాను, తీసేసాను. సో ఇప్పుడు ఏం చేస్తుంది, ఓన్లీ తెలంగాణ మాత్రమే చూపిస్తుంది యాడ్, తెలంగాణకి. ఇక్కడ వరంగల్ ఉంది కానీ వరంగల్ కాదు, మొత్తం ఎంటైర్ తెలంగాణకి చూపిస్తుంది యాడ్. సో ఇక్కడ చూడండి రీచ్ మోర్ పీపుల్ లైక్ టు రెస్పాండ్ అంటే ఈ ఓన్లీ ఈ వీళ్ళకే కాకుండా పీపుల్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ సెలెక్టెడ్ సిటీస్ అండ్ రీజన్స్ అంటే ఆ పర్టికులర్ కంట్రీ అక్కడెక్కడ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నా వాళ్ళకు కూడా చూపిస్తాను అంటుంది. ఇది అన్క్లిక్ చేసుకోవచ్చు. సో స్టార్టింగ్ స్టేజ్ ఉన్నప్పుడు క్లిక్ చేసే ఉంచాను, అవసరం లేదు. తర్వాత మీరు డెప్త్కి వెళ్ళే కొద్దీ మీరు అన్క్లిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ వచ్చినాక ఏంటి, ఇక్కడ లొకేషన్ ఇచ్చేసాం, డన్ అయిపోయింది. సో ఇక్కడ మనం ఏమేమి ఇవ్వచ్చు అంటే ఇక్కడ పక్కన రాస్తాం లొకేషన్, ఏంటి ఏజ్, జెండర్, లాంగ్వేజ్, నెక్స్ట్ ఏంటి ప్లేస్మెంట్, ఏ ప్లేస్మెంట్ ఉండాలని. ఓకే, అండ్ ఇంకేమి ఇవ్వచ్చు, ఏజ్, జెండర్, లొకేషన్, ప్లేస్మెంట్స్, లాంగ్వేజ్ అండ్ ఏమంటారు ఇంకా ప్లేస్మెంట్స్తో పాటు ఇంట్రెస్ట్, బిహేవియరు, డెమోగ్రాఫిక్స్. ఓకే, ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇప్పుడు లొకేషన్ పెట్టేశాం. ఓకే, లొకేషన్ కంప్లీటెడ్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఏంటి, ఏజ్, మినిమం ఏజ్ ఎంత ఉండాలి. మనం రియల్ ఎస్టేట్లో పెడుతున్నాం, రియల్ ఎస్టేట్ ఒక ప్లాట్ పెడుతున్నాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇది ఎవరు కొంటారు, 25 ఏళ్ళ లోపల అయితే కొనలేరు కదా. సో ఎందుకు మరి మనకి ఏజ్ వచ్చేసి 18+ ఉండడం. సో దెన్ ఐ కీప్ ఇట్ టు మోర్ దెన్ 25 years ఏజ్, పైన ఉన్నోళ్ళే కొనాలని పెట్టా. ఇక్కడ లాంగ్వేజ్ వచ్చేసి నేనేం పెడతాను అంటే తెలుగు. ఓకే, తెలుగు పెడతాను.
సో కొంతమందికి మనకి ఏంటంటే ఇంగ్లీష్ కూడా ఉంటుంది. ఓకే, ఎందుకంటే మనం లాంగ్వేజ్ ఇచ్చేటప్పుడు ఇంగ్లీష్ అని కూడా ఇస్తాం కాబట్టి, సో మనకు రైట్ ఆడియన్స్ పోయే ఛాన్స్ ఉండదు కాబట్టి తెలుగు ఇంగ్లీష్ మ్యాండేటరీ పెట్టాలి. సో మీ టార్గెట్ ఆడియన్స్ హిందీ ఉంటే హిందీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఏజ్, ఏ ఏజ్ వాళ్ళు కొంటారు అక్కడ పెట్టాము. ఇక్కడ ఇస్తాం 25 ఏళ్ళు కాదు, ఇక్కడ నేను ఏం చేస్తా అంటే మినిమం 30 ఇయర్స్ పైన ఉన్నోళ్ళే కొంటారు. అది కూడా 30 నుంచి 55 ఏజ్ నాకు తెలిసింది నేను పెడతాను 55 ఏజ్. ఓకే, నెక్స్ట్ జెండర్, మేల్ ఫీమేల్ ఎవరు, ఓన్లీ మేల్ పెడదాం. డిసిషన్ మేకింగ్ ఎక్కువ వాళ్ళది ఉంటుంది కాబట్టి. సో ఇవన్నీ సజెషన్ లాగానే పోతున్నాయి చూడండి. ఓకే, అండ్ డెమోగ్రఫిక్ ఇంట్రెస్ట్ అంటే ఏం పెట్టాలి ఇక్కడ, డెమోగ్రఫిక్స్ దగ్గర ఎవరిని పెడతాం, ఎడ్యుకేషన్, హౌస్ హోల్డర్స్, లైఫ్ ఈవెంట్స్ కాదు, పేరెంట్స్ కాదు, రిలేషన్షిప్ కాదు, వర్క్ ఎవరికి పెడతాం, వర్క్లో ఎంప్లాయీసా, ఇండస్ట్రీస్, జాబ్, ఇండస్ట్రీస్ చూద్దాం. లార్జ్ బిజినెస్ ఓనర్స్, ఫ్లాట్లు కొనే ఛాన్స్ ఉంటుంది. వద్దు, మన టార్గెట్ ఆడియన్స్ ఇప్పుడు ఎంప్లాయీస్ కాబట్టి ఇది కాదు, ఎంప్లాయీస్ని టార్గెట్ చేస్తాం కాబట్టి. సో ఇక్కడికి వెళ్ళి డెమోగ్రఫిక్లో ఎడ్యుకేషన్ కాదు, హౌస్ హోల్డర్స్, ఇక్కడ డెమోగ్రఫిక్స్లో హౌస్ హోల్డ్ ఇన్కమ్ ఎంత ఉంటుంది వాళ్ళది, అది కూడా మనం పెట్టొచ్చు, ఇది కూడా పెట్టొచ్చు. నెక్స్ట్ వర్క్ వచ్చేసరికి వర్క్లో జాబ్ టైటిల్ ఇక్కడ ఇస్తా, ఐటీ వాళ్ళు. ఓకే, ఐటీ మేనేజర్స్, ఐటీ ప్రాజెక్ట్ మేనేజర్, ఐటీ సర్వీస్ మేనేజర్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఇట్లా దీనికి సంబంధించి ఏదైనా ఇవ్వచ్చు. మనకు తెలియకపోతే మనం ఏం చేయొచ్చు అంటే వీ కెన్ ఆస్ చాట్ జీపీటీని దేనైనా మనం డెప్త్ ఫస్ట్ రీసెర్చ్ చేసుకున్నాక వెళ్ళి ఇవ్వాలి. ఓకే, ప్రొడక్ట్ మేనేజర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హెడ్ ఆఫ్ ది ఐటీ డిపార్ట్మెంట్. ఓకే, సో ఇంకేం పెట్టొచ్చు, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్, సీనియర్ ఐటీ కన్సల్టెంట్. సో వీళ్ళు కూడా సీనియర్స్ అయితే ఓకే, అమౌంట్ పెట్టడానికి రెడీగా ఉంటారు రియల్ ఎస్టేట్లో ఉండడానికి. ఓకే, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్స్. ఓకే, సో ఇట్లా ఓన్లీ ఐటీని సెలెక్ట్ చేసి ఇట్లా మనకు తెలిసిన కొన్ని పెట్టొచ్చు. లేదు ఇంట్రెస్ట్కి వస్తే ఏం ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు, బిజినెస్ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు, ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ, ఎక్కడ ఉంటారు, ఇంట్రెస్ట్ చెప్పాను కదా, ఎక్కడ ఉంటారు, ఏం చూస్తుంటారు వాళ్ళు అన్న దాన్ని బట్టి పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐటీ వాళ్ళని పెట్టాలి, ఐటీ వాళ్ళు ఏం చూస్తుంటారు, ఒకవేళ ఎంటర్టైన్మెంట్ చూస్తున్నారు అనుకోండి, బిజినెస్ గురించి చూస్తున్నారు, బిజినెస్ డెవలప్మెంట్కి. సో ఏం బిజినెస్ సంబంధించి చూస్తారు, బ్యాంకింగ్ కాదు, డిజైనింగ్ కాదు, మార్కెటింగ్ గురించి చూస్తారు, ఫైనాన్స్ మార్కెటింగ్ చూస్తారు. ఓకే, అండ్ ఇంకేం చూస్తారు, మనం ఇంకెళ్తే ఇంట్రెస్ట్కి వెళ్తే బిజినెస్ ఇండస్ట్రీలో ఇంకేం చూస్తారు, ఇక్కడికి వచ్చేసరికి ఎంటర్ప్రినర్స్, బిజినెస్, ఫైనాన్స్ ఓకే, మార్కెటింగ్, బిజినెస్ ఓకే, ఆన్లైన్ ఏముంది, సో డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటుంటారు, ఈమెయిల్ మార్కెటింగ్, ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ నేర్చుకుంటుంటారు. సో ఇవి ఓకే, ఇది పెట్టొచ్చు. ఓకే, సో ఇట్లా మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట అందులో. ఓకే, ఇది పెట్టాను. ఇంకా ఇంట్రెస్ట్లో ఏముంటాయి బిజినెస్లో, ఇంకా ఫిట్నెస్కి వెళ్తారా వాళ్ళు, ఫ్యామిలీ రిలేషన్, ఫుడ్ అండ్ డ్రింక్స్ ఏవి తీసుకుంటారు, హాబీస్ ఏంటి వాళ్ళవి. సో హాబీస్కి వెళ్ళినప్పుడు హాబీస్లో ఆర్ట్స్ అండ్ మ్యూజిక్, కరెంట్ ఈవెంట్స్, పాలిటిక్స్ ఎక్కువ చూస్తారు. ఓకే డన్, ఇది పెట్టేసేయాలి. అంటే పాలిటిక్స్ ఎక్కువ చూసేటోళ్ళకి కూడా వెళ్ళాలి మన యాడ్. ఓకే, సో అట్లా ఎక్కడికి వెళ్ళాలి మనం యాడ్ అయిన దాన్ని పెట్టొచ్చు. బిహేవియర్లో నేను చెప్పాను కదా, బిహేవియర్ ప్యాటర్న్లో మొబైల్ డివైస్ యూజర్స్. సో మొబైల్ డివైస్ యూజర్స్లో రీసెంట్లీ డియాక్టివేటెడ్ డివైజెస్ ఇవి కాదు. సో డిజిటల్ యాక్టివిటీస్ ఎక్కువ చేసేటోళ్ళు, నువ్వు యాక్టివ్ బిజినెస్ అంటే 12 months నుంచి యాక్టివ్ బిజినెస్ ఇవి చూసేటోళ్ళు. ఓకే, షాప్స్ ఓపెన్, ఇది కాదు, డిజిటల్ యాక్టివ్ పెట్టుకోవచ్చు. అండ్ ఇంకేం పెట్టవచ్చు ఇక్కడ, ఒకవేళ ట్రావెల్ చేస్తే మన ఫ్రీక్వెంట్ ట్రావెల్ చేసేటోళ్ళు, డబ్బులు ఎక్కువ వాళ్ళు చేస్తారు కాబట్టి. సో ఫ్రీక్వెంట్ ట్రావెల్స్, ఇంటర్నేషనల్ ట్రావెల్స్ పెట్టుకునేటోళ్ళు కూడా ఆ రేంజ్ ఉండగలితేనే వాళ్ళు ఫ్లాట్లు కొనగలుగుతారు. సో ఆ రేంజ్, ఆ బిహేవియర్ ఉన్న వాళ్ళని మనం టార్గెట్ చేసి పెట్టవచ్చు. సో ఇట్లా మనం బిహేవియర్, ఇంట్రెస్ట్ ఇవి ఇవ్వాలన్నమాట. ఇస్తే దాని తగ్గట్టు అది తీసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసరికి ప్లేస్మెంట్స్. ఈ ప్లేస్మెంట్స్ ఏంటి అని అంటే మనకి, ఓకే ఇక్కడ చూపిస్తాను, ఇక్కడ మొబైల్ డివైజెస్ కూడా ఉంటాయి. ఇక్కడ డివైజెస్లో కూడా మనం ఆల్ మొబైల్సా, లేదు ఓన్లీ iOS ఆండ్రాయిడ్ మొబైల్ వాడేటోళ్ళని టార్గెట్ చేస్తే మీకు ఓన్లీ ఆండ్రాయిడ్ మొబైల్ వెళ్ళేటోళ్ళకే వస్తుంది. అందులో కూడా ఐప్యాడా, ఐఫోనా ఏంటి, మళ్ళీ అలా కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ iOSలో ఏంటి 2.0నా, మ్యాక్స్ ఏంటిది వాడుతున్నారు. సో దాన్ని బట్టి కూడా మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఓన్లీ వైఫై యూజ్ చేసే వాళ్ళకి ఈ యాడ్ వెళ్ళాలా, వైఫై యూజ్ చేయని వాళ్ళకి కూడా వెళ్ళాలా.
సో అది కూడా మనం డిసైడ్ చేసి పెట్టొచ్చు. సో ప్లాట్ఫామ్ ఎక్కడికి వెళ్ళొచ్చు, ఓకే, ఇన్స్టాగ్రామ్కి వెళ్ళాలా, ఫేస్బుక్కి వెళ్ళాలా, ఆడియన్స్ నెట్వర్క్కి వెళ్ళాలా, ఇది కూడా ఉంటుంది. బట్ కాల్స్ కాబట్టి ఓన్లీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మాత్రమే యాక్టివ్ ఉంది. ఒకవేళ కాల్ కాకపోతే వాట్సాప్, మెసెంజర్, థ్రెడ్స్ ఇవి కూడా యాక్టివ్ ఉంటాయి. సో ప్లాట్ఫామ్స్, ఏ ప్లాట్ఫామ్కి వెళ్ళాలి చూడండి. మనం ఫేస్బుక్లో యాడ్ పెడితే ఈ యాడ్ అనేది 17 ప్లేస్లోకి వెళ్తుంది, 17 to 18 ప్లేస్. ఎక్కడ ఫీడ్స్లోకి వెళ్తే ఫేస్బుక్ ఫీడ్, ఫేస్బుక్ ప్రొఫైల్, ఇన్స్టాగ్రామ్ ఫీడ్, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్, ఫేస్బుక్ రైట్ కాలమన్, ఓకే, ఇక్కడ ప్లేస్ స్టోరీ, ఇంకో రీల్స్లలో కూడా ఇన్స్టాగ్రామ్ స్టోరీ, ఫేస్బుక్ స్టోరీ, మెసెంజర్ స్టోరీ, ఇంకో స్టీమ్స్లో ఇక్కడ సర్చ్ రిజల్ట్లో ఇక్కడ ఫేస్బుక్ సర్చ్ రిజల్ట్, ఇన్స్టాగ్రామ్ సర్చ్ రిజల్ట్, మార్కెట్ మెసెంజర్లో, ఇక్కడ యాప్లలో కూడా ఆడియన్స్ నెట్వర్క్ యాప్, ఆడియన్స్ నెట్వర్క్ రివార్డింగ్ వీడియోస్, ఇక్కడ కూడా ఇన్ని చోట్లలో చూపిస్తుంది మన యాడ్. ఇట్లా ఎట్లా చూపిస్తుందో కూడా మనకి ఇక్కడ కనపడుతుంది యాడ్ అనేది. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే స్టార్టింగ్లో మీరు అన్నీ ఉంచండి, ఓకే, ఇవన్నీ ఉంచండి, ఏం తీసేయకండి 12+. ఎందుకంటే మనకు తెలియదు ఎక్కడి నుంచి వస్తుంది స్టార్టింగ్లో. మనం పెట్టిన తర్వాత మనకి ఎక్కడి నుంచి రిజల్ట్ వస్తుంది చూసుకొని, ఓకే, మీరు ఫస్ట్ యాడ్స్ పెట్టిన తర్వాత ఫస్ట్ యాడ్ ఏదైనా సరే యాడ్స్ గుర్తుపెట్టుకోండి, ఇది ట్రై అండ్ ఎర్రే యాడ్స్ అనేది. సో మనకు పర్టికులర్గా పెట్టంగానే యాడ్స్కి జనాలు రావాలని అనుకోకండి. యాడ్స్ పెట్టి మనం ఏం తెలుసుకుంటాం అంటే డేటా, ఇన్ఫర్మేషన్, ఓకే. మీరు ఒక పర్టికులర్ యాడ్ పెడుతున్నప్పుడు ఒక పర్టికులర్ ప్రాబ్లం గురించి ఎక్కడి నుంచి ఎక్కువ జనాలు వస్తున్నారు మీకు ఆ డేటా మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఎట్లాంటి ఇమేజెస్, ఎలాంటి టెక్స్ట్ పెడితే వస్తున్నారు, ఇది స్టార్టింగ్నే తెలియదు. మనం ఒకటి అనుకుంటాం, తీరా పెట్టిన తర్వాత రిజల్ట్ ఇంకోటి వస్తుంది. సో కాబట్టి మనం ఏం చేయాలంటే ఫస్ట్ డేటాను కలెక్ట్ చేయాలి. కాబట్టి మనం పెట్టినప్పుడు ఫేస్బుక్ రీల్స్ నుంచి వస్తున్నాయా, ఇన్స్టాగ్రామ్ రీల్ నుంచి వస్తున్నాయా, మనం అనుకుంటాం ఇన్స్టాగ్రామ్ నుంచి ఎక్కువ వస్తాయని, సడన్గా ఫేస్బుక్ నుంచి వస్తాయి మీకు లీడ్స్ ఎక్కువ. ఫేస్బుక్ నుంచి వస్తాయని మనం అనుకుంటాం, సడన్గా ఏమంటారు మెసెంజర్ నుంచి వస్తాయి, ఫీడ్ నుంచి వస్తాయి, స్టోరీస్ నుంచి వస్తాయి, మనకు తెలియదు ఎక్కడి నుంచి వస్తాయి. మనం ఫస్ట్ డేటా మొత్తం చూసుకొని ఆ డేటా చూడాలి. ఓకే, ఈ పర్టికులర్ యాడ్, పర్టికులర్ ఇమేజెస్, పర్టికులర్ ప్లేస్ నుంచి వస్తున్నాయి మనకి యాడ్స్. సో ఈ ప్లేస్లో పెడితే మనకు బెనిఫిట్. సో అలా మనం డిసైడ్ చేసుకోవాలన్నమాట. సో స్టార్టింగ్లో కాకుండా మీరు యాడ్ మొత్తం స్టార్టింగ్లో పెట్టిన తర్వాత, కొన్ని యాడ్స్ పెట్టిన తర్వాత మీరు ప్రూవ్ అయిన తర్వాత దెన్ యూ కెన్ అండర్స్టాండ్ ఎక్కడి నుంచి వస్తాయి ఏందని తెలుసు. కాబట్టి అప్పుడు మీకు ఇవన్నీ అవసరం లేదు, కట్ చేసుకోవచ్చు అమౌంట్. ఓకే, మనకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ నుంచి వస్తాయి, ఈ మిగిలిన చోటు నుంచి రావు, తీసేయాలి. ఓకే, సో నేను ఇక్కడ చూపించినట్టు ఇక్కడ ప్లేస్మెంట్స్, మనం అప్పుడు ఎట్లా ఉంటుంది అంటే మన మైండ్, ఓకే స్టీమ్ నుంచి నాకు రావు, ఎందుకు టైం వేస్ట్, అమౌంట్ పోతుంది. సర్చ్ రిజల్ట్ నుంచి నాకు రావు, ఎందుకు అమౌంట్ ఇక్కడ పెట్టడం వేస్ట్. ఓకే, నాకు ఫేస్బుక్ రీల్స్ నుంచి వస్తాయి, ఇన్స్టాగ్రామ్ నుంచి వస్తాయి, మెసెంజర్ నుంచి రావు. ఓకే, ఫేస్బుక్ స్టోరీ నుంచి రావు, ఎందుకు అమౌంట్ వేస్ట్, ఇన్స్టాగ్రామ్ నుంచి రావు. ఇంకో ఇలా కొట్టే కొద్దీ మన అమౌంట్ తగ్గిపోతుంది, ఖర్చు అయ్యే అమౌంట్ తగ్గిపోతుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఆడియన్స్ కూడా తగ్గిపోతారు. ఓకే, ఎస్టిమేటెడ్ ఆడియన్స్ రీచ్ ఇక్కడ చూడండి, మనం పెట్టిన అమౌంట్కి ఎంతమందికి రీచ్ అవుతుంది కూడా చూపిస్తుంది. మనం 500 రూపాయలు పెడితే ఈ మనం పెంచుకున్న ఏడుని బట్టి ఇంతమంది ఉన్నారు. ఓకే, ఇది తగ్గే కొద్ది చూడండి, ఫీడ్ తగ్గితే ఇక్కడ అమౌంట్ తగ్గుతుంది, తగ్గింది చూడండి. అంటే ఫీల్డ్ సగం మంది ఎగిరిపోయారు, ఇన్స్టాగ్రామ్ రీల్ తీసేసా, సగం మంది ఎగిరిపోతారు, ఇక్కడ ఎగిరిపోయారు, 5కి వచ్చింది. సో ఇట్లా తగ్గిపోతుంది. తగ్గినప్పుడు ఆ పర్టికులర్ పర్సన్స్కి మనం ఇంత నేరోగా చేసే కొద్దీ ఇది తగ్గిపోతుంది. ఓకే, కానీ ఇది తగ్గడం వల్ల వస్తుందా అంటే ఇది తగ్గించకండి. స్టార్టింగ్లో మనకు తెలీదు ఇందులో ఎక్కడి నుంచి వస్తారో తెలియనప్పుడు మనం తగ్గించాం అనుకోండి, ఆ పర్టికులర్ యాడ్స్కి వెళ్తుంది, అక్కడ వాళ్ళు ఒప్పుకోలేదు అనుకోండి, మనం పెట్టిన అమౌంట్ వేస్ట్ అయిపోతుంది. సో ఫస్ట్ డూ ద రీసెర్చ్, చూడండి ఎక్కడి నుంచి వస్తుందని. ఓకే, సో అందుకని ఫస్ట్ ఎమ్మటే యాడ్ పెట్టకండి, ఏమంటారు అవేర్నెస్ పెట్టండి, లేకపోతే ఎంగేజ్మెంట్ పెట్టండి. ఎంగేజ్మెంట్ పెట్టి ఎంగేజ్మెంట్ తోటి యాడ్ రన్ చేసి దాని తర్వాత బేస్డ్ ఆన్ దట్ మీరు యాడ్ రన్ చేశారనుకోండి, మీకు ఎక్కువ రిజల్ట్ వస్తుంది. సో ఇట్లా మనం ప్లేస్మెంట్స్తో పెట్టొచ్చు. నెక్స్ట్ వచ్చేసి, సో అయిపోయింది, ప్లేస్మెంట్ సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇంట్రెస్ట్, బిహేవియర్ సెలెక్ట్ చేసుకున్నాం. అలా ఏజ్ ఏంటి, జెండర్ ఏంటి సెలెక్ట్ చేసుకున్నాం. లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నాం. లొకేషన్ సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, ఏ రోజు నుంచి ఏ రోజు దాకా యాడ్ రన్ కావాలన్నది సెలెక్ట్ చేసుకున్నాం. ఎక్కడికి వెళ్ళాలి, ఆడ కాల్స్కి వెళ్ళాలి సెలెక్ట్ చేసుకున్నాం. డన్, కంప్లీటెడ్. స్టెప్ 2 కంప్లీటెడ్. చూడండి స్టెప్ 2కు చాలా టైం పట్టింది కంప్లీట్ కానికి. అండ్ ఇప్పుడు పట్టిన టైం కూడా చాలా తక్కువ. మనం డెప్త్ రీసెర్చ్ చేసే కొద్దీ దీనికి టైం ఎక్కువ పడుతుంది సెకండ్ స్టెప్కి. ఎందుకంటే మనకి ఇంట్రెస్ట్ తెలవాలి, డెమోగ్రఫీ తెలవాలి, బిహేవియర్ తెలవాలి, లొకేషన్ తెలవాలి, ఐటీ వాళ్ళ ఇంట్రెస్ట్ ఏమంటారు వాళ్ళది
తెలియాలి, ప్లేస్మెంట్స్ తెలవాలి. ఓకే, మొబైల్ పెడదామా, వైఫై నుంచి పెడదామా లేదా తెలియాలి. ఇదంతా టైం పడుతుంది. స్టార్టింగ్లో అవసరం లేదు, మనం ఫేస్బుక్ ఇచ్చేయచ్చు సింపుల్గా. బట్ లేటర్ మనం దాంట్లో ప్రూవ్ అయ్యే కొద్దీ ఇవన్నీ తెలవాలి. ఇవి ఎంత ఎక్కువ తెలిసిన వాళ్ళకి అంత ఎక్కువ లీడ్ జనరేట్ చేయగలుగుతారు. అంత ఎక్కువ లీడ్ జనరేట్ చేసిన వాళ్ళకి అంత ఎక్కువ మంది కస్టమర్స్ వస్తారు. సో కాబట్టి మన ఫోకస్ అంతా దీనిది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ సెకండ్ స్టెప్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ గో టు థర్డ్ స్టెప్. సో సెకండ్ స్టెప్ కంప్లీటెడ్. నెక్స్ట్ వీ వెంట్ టు థర్డ్ స్టెప్. ఓకే, క్యాంపెయిన్ అయిపోయింది, గోల్ ఏందో చెప్పేసినాం. నెక్స్ట్ ఇంట్రెస్ట్ బిహేవియర్ కంప్లీట్ చేసినాం. దెన్ వీ గో టు థర్డ్ స్టెప్. థర్డ్ స్టెప్ ఏంటి? థర్డ్ స్టెప్ అంటే మనం చెప్పాం కదా, థర్డ్ స్టెప్లో 3 ఉంటాయి. ఒకటి ఇమేజ్, వీడియో, కర్సల్, ఓకే, ఫామ్. ఓకే, అంటే ఇందులో ఎక్కడికి వెళ్ళాలి, ఏది పెడతాం మనం అన్నది ఇంపార్టెంట్. ఇమేజ్ పెడతావా, వీడియో పెడతావా, కర్సల్స్ పెడతావా అనేది మనం చూసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇమేజే పెడతా అనుకుందాం యాడ్. సో ఇక్కడ ఫస్ట్ నేను ఏం పెడతా అంటే ఇమేజ్ అని పెడతా. ఇమేజ్, ఓకే, ఇమేజ్ పేరు ఇక్కడ పెడతా. ఇమేజ్ పేరు అంట్లో ఉన్న కంటెంట్ ఏంటంటే బై ఫ్లాట్ అని పెట్టా. దాని పేరు అది అనుకుందాం, ఇమేజ్ పేరు అది అనుకుందాం, పెట్టా. దానికి ఇట్లా పెట్టా అంటే నాకు తెలియాలి ఏ ఇమేజ్ నుంచి ఎట్టు వచ్చారని. ఇక్కడ తెలుస్తుంది చూడండి, ఇమేజ్ ఫ్లాట్ అంటే 16వ తారీఖు రియల్ ఎస్టేట్లో హైటెక్ సిటీలో ఏపీ తెలంగాణ 500 రూపాయలు పర్ డే పెట్టి క్యాంపెయిన్ బడ్జెట్ పెట్టినప్పుడు ఇందులో డెమోగ్రాఫిక్ ఇంట్రెస్ట్ బిహేవియర్ పెట్టిన ఏది ఏపీ తెలంగాణ టార్గెట్ చేసి ఐటీ వాళ్ళని వెబ్సైట్కి వెళ్ళాలి, సారీ సేల్స్ అని పెట్టాను. తర్వాత అందులో ఏ ఇమేజ్ బై ఫ్లాట్ ఇమేజ్కి పెడితే నాకు ఇన్ని లీడ్స్ వచ్చినాయి. ఇట్లా ఇది చూడంగానే తెలిసిపోవాలి మనకి దేని నుంచి ఏం పెట్టామని. ఇక్కడికి వచ్చినాక నెక్స్ట్ డౌన్లోకి వస్తే ఇమేజెస్, ఇంకో మల్టీ అడ్వైజ్ యాడ్స్ అని అంటే ఏంటంటే ఈ మల్టీ అడ్వైజ్ యాడ్ అనేది ఏంటంటే ఇందులో ఇక్కడ చూడండి ఫస్ట్ ఇక్కడ కర్సల్ చూడండి, కర్సలా లేకపోతే సింగిల్ ఇమేజ్ వీడియోనా ఏది పెట్టాలనుకుంటున్నారు అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. వన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే సింగిల్ ఇమేజ్ అనుకోండి. ఇక్కడ మల్టీ అడ్వర్టైజింగ్ యాడ్స్ అని ఉంది. అంటే దీని అర్థం ఏంటంటే మీరు ఏదైనా యాడ్ పెట్టినప్పుడు మీ యాడ్ సింగిల్గా చూపెట్టాలన్నా, లేకుంటే ఒక 2-3 యాడ్లు ఆల్రెడీ రన్ అవుతున్నాయి వేరేటోళ్ళు, సేమ్ రియల్ ఎస్టేట్ యాడ్ 1, రియల్ ఎస్టేట్ 2, రియల్ ఎస్టేట్ 3, ఈ ఎక్కడైతే రన్ అవుతున్నాయో అక్కడనే మీది కూడా చూపెట్టాలన్నా అనేది మనం ఇది క్లిక్ చేసుకున్న దాన్ని బట్టి. సో ఇది ఏం చేస్తుంది, క్లిక్ చేసుకున్నప్పుడు మన యాడ్ ఆల్తో పాటు చూపిస్తుంది. అప్పుడు మన కాంపిటీటర్లో ఉంటుంది. కాకపోతే మనకు యాడ్ బడ్జెట్ అనేది తగ్గిపోతుంది. అలా కాకుండా మీరు ఇండివిజువల్గా పెట్టారనుకోండి కాంపిటీటర్ మధ్యలో కనపడదు అనమాట. సో కాబట్టి దాన్ని బట్టి మనం ఇక్కడ చూస్ చేసుకోవాలి ఏదని. సో స్టార్టింగ్ కాబట్టి మీరు ఆనే ఉంచండి, దీని ఏం టచ్ చేయకండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఫోన్ నెంబర్, దేనికి కాల్ వెళ్ళాలి, మనం కాల్ పెట్టినాం ఈ నెంబర్కి. అంటే ఎవరైనా యాడ్ చూడంగానే ఇమీడియట్గా ఈ నెంబర్కి కాల్ చేయాలి. ఓకే, కాల్ అంటే కాల్, లేకపోతే అది పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ సెటప్ క్రియేటివ్ ఇక్కడ ఉంటుంది, ఇమేజా వీడియోనా. ఇప్పుడు ఇమేజ్, నేను ఇమేజ్ పెట్టాలనుకుంటున్నా. సో పోతా ఇక్కడ ఈ ఇమేజ్ చూజ్ చేసుకున్నా. ఓకే, పెట్టి నెక్స్ట్ కొట్టంగానే ఇక్కడ క్రాప్ వచ్చింది. ఒరిజినల్ 9:16 అని ఉంది. సో ఇక్కడ ఇమేజెస్ మనం పెట్టేటప్పుడు ఇందులో 3 టైప్ ఆఫ్ ఉంటాయి. 16:9 ఒకటి ఉంటుంది, 9:16 ఒకటి ఉంటుంది, 4:5 ఒకటి ఉంటుంది, 1:1 ఒకటి ఉంటుంది. అంటే మన యాడ్ అనేది ఎక్కడికి వెళ్తుంది, 17 ప్లేస్లకి వెళ్తున్నప్పుడు అన్ని ప్లేస్లో ఒకటే రేషియో ఉండదు కదా, ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రేషియో ఉంటుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ మనం ఏం చేయొచ్చు అంటే యాడ్కి ఇన్ని టైప్ ఆఫ్ ఇమేజెస్ తయారు చేసే బదులు, అంటే ఒక్క ఇమేజ్ని ఇప్పుడు ఇది 1:1 పెట్టా. ఓకే, కానీ ఇక్కడ ఏం చూపిస్తుంది, 9:16 చూపిస్తుంది. ఈ ప్లేస్ ఖాళీ. మరి ఎట్లా పరిస్థితి ఏంటి అని అంటే మనం ఇప్పుడు 1, 2, 3, 4 టైప్ ఆఫ్ ఇమేజెస్ సేమ్ కంటెంట్ మీద పెట్టే బదులు ఒక 1:1 పెడితే చాలు, ఇది అన్ని ప్లేస్లకు వెళ్ళగలుగుతుంది. సో అందుకని యాడ్స్ పెట్టేటప్పుడు 1:1 తీసుకోండి, మీకు బెస్ట్. ఇన్స్టెడ్ ఆఫ్ అన్ని చేసే బదులు ఒక 1:1 తీసుకుంటే అది అన్ని ప్లేస్లని కవర్ చేస్తుంది. సో కీప్ 1:1 యాడ్. అప్పుడు మనం క్రాప్ చేసుకున్నా కూడా ఏం పోదు. సో నెక్స్ట్ ప్రైమరీ టెక్స్ట్, హెడ్లైన్ అండ్ డిస్క్రిప్షన్. మనం ఎప్పుడైనా యాడ్ పెట్టినప్పుడు చూడండి కింద ప్రైమరీ టెక్స్ట్ ఉంటుంది, హెడ్లైన్ ఉంటుంది, డిస్క్రిప్షన్ ఉంటుంది. సో ఇక్కడ ప్రైమరీ టెక్స్ట్, హెడ్లైన్, డిస్క్రిప్షన్లో
మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ 3 అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మనకి ఇమేజెస్ ఎంత ఇంపార్టెంటో ఈ ప్రైమరీ టెక్స్ట్ హెడ్‌లైన్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఈ మధ్య ఆల్గారిథం ఏం చేస్తుందంటే మీరిచ్చిన ఇమేజ్ ఓకే. ఒక వర్క్ అయితే మీరిచ్చిన ఇమేజ్ అన్నది ఒకటైతే రెండోది ఏం చేస్తుంది ఇక్కడ మనం ఇంట్రెస్ట్, బిహేవియర్, డెమోగ్రఫిక్ అని ఇక్కడ ఇచ్చాం. ఇది ఇచ్చింది ఒకటైతే అది మనం ఇచ్చిన టెక్స్ట్‌ని బట్టి కూడా ఆడియన్స్‌కి రీచ్ చేస్తుంది. ఇప్పుడు ఈ టెక్స్ట్‌లో నువ్వు ఐటీ అని పెట్టినావు అనుకో ఐటీ వాళ్ళకి తీసుకెళ్తది. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెక్స్ట్‌లో కూడా మీకు ఇన్ కేస్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఏమంటాం ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ అని వచ్చిందనుకో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రైమరీ టెక్స్ట్‌లో అరే ఇక్కడ టీచర్ కూడా అని పెట్టిరు కానీ ఓన్లీ ఇది కన్సిడర్ చేయకుండా ఈ టెక్స్ట్‌ని కూడా కన్సిడర్ చేసి వాళ్ళకి కూడా రీచ్ చేస్తుంది ఇది. ఆల్గరిథం అలా పనిచేస్తుంది ఫేస్‌బుక్‌లో. అందుకని మీరు ప్రైమరీ టెక్స్ట్, హెడ్‌లైన్, డిస్క్రిప్షన్ పెట్టేటప్పుడు కూడా మీరు మెటా ఆల్గారిథాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవ్వండి ఇచ్చేటప్పుడు. ఇస్తే అప్పుడు మీ యాడ్ అనేది రైట్ పీపుల్ యూజ్ అవుతుంది. సో ఇక్కడ ప్రైమరీ టెక్స్ట్, హెడ్‌లైన్, డిస్క్రిప్షన్ పెట్టాలి. సో మనం ఏం పెట్టవచ్చు ఇప్పుడు రియల్ ఎస్టేట్ యాడ్ రన్ చేస్తున్నాం. నేను చాట్‌జీపీటీకి వెళ్ళి సో గూగుల్‌కి వెళ్ళి ఇస్తాను. ఇక్కడనే ఆస్క్ జెమినీ ఉంది కదా ఇక్కడనే అడిగేస్తాను. సో ఇక్కడ అడుగుతాను. సో బట్ మనం మటుకు ముందే ప్రైమరీ టెక్స్ట్, హెడ్‌లైన్స్ ఇదంతా రీసెర్చ్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ర్యాండమ్‌గా పెట్టకుండా. అంటే ఐ వాంట్ టు డూ రియల్ ఎస్టేట్ ల్యాండ్ సేల్ యాడ్స్. సో ఫర్ దట్ I need primary text and description and headline and keep Facebook Facebook send the people based on this Facebook ad కూడా కాబట్టి Facebook టెక్స్ట్ కూడా కాబట్టి ఏం చేయాలి సో యూ మస్ట్ కీప్ ఇన్ మైండ్ దట్ ఆల్గారిథం అండ్ గివ్ మీ అండ్ అట్ ద సేమ్ టైం మనం ఇంకోటి కూడా చెప్పాలండి ఇది గుర్తుపెట్టుకోండి. ఇది చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే చాలామంది చేసే మిస్టేక్స్ ఇది ఖచ్చితంగా రాసుకోండి. మీరు ప్రైమరీ టెక్స్ట్, హెడ్లైను, డిస్క్రిప్షను, ఇమేజెస్ ఏదైనా ఇచ్చేటప్పుడు ఇంతకుముందు మాన్యువల్ ఉండే ఫేస్బుక్ ఇప్పుడు అంత ఏమవుతుందంటే ఏఐ చేస్తుంది. ఓకే ఏఐ చేస్తుంది కాబట్టి ఏమవుతుందంటే ఏఐకి ఒకటి ఇచ్చేస్తున్నారు వాళ్ళు. ఇలాంటి టెక్స్ట్, ఇలాంటి వర్డ్స్, ఇలాంటి ఎక్కడైనా కనపడితే దాన్ని ఎమ్మటి రిజెక్ట్ చేయని చెప్పేస్తున్నారు. చెప్పడం వల్ల మనుషులైతే మీ ఇంటెన్షన్ ఏందో తెలుసు కాబట్టి మీ యాడ్ చూసినప్పుడు దాన్ని బట్టి గెస్ చేసి అరే ఈ యాడ్ మంచిగానే పెట్టిండుగా అని చెప్పేసి ఉంచేస్తారు. ఏఐకి అదేం తెలియదు. ఆ టెక్స్ట్ కనపడ్డదంటే కథం మీ యాడ్ రిజెక్ట్, మీ ఫేస్బుక్ బ్యాన్, తిరిగి రాదు. ఓకే ఒకవేళ తిరిగి వచ్చేంత చిన్న రిజెక్షన్ అయితే అదేంటి మీరు ఫేస్బుక్ ఓన్ని తోటి మాట్లాడుకొని ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి. మళ్ళీ ఆ ఫేస్బుక్ ఓన్తో మాట్లాడాలంటే కుదరదు. అది ఎట్లుంటుంది అంటే వాడు ఎట్లా ఉంటాడు అంటే ఫేస్బుక్ కానీ లింక్డ్ఇన్ కానీ మీరు మినిమం ఒక 2000కు పైన ఎవ్రీ మంత్ లేదా ఎవ్రీ వీక్ మీరు యాడ్స్ మీద రన్ చేస్తేనేమో మీకు హ్యూమన్ సపోర్ట్ దొరుకుతుంది. హ్యూమన్ మాట్లాడతాడు మీతోటి. అదే మీరు కనుక యాడ్స్ అంత రన్ చేయకుండా ఏదో 1000-2000 పర్ మంత్ రన్ చేస్తున్నా అనుకో మీకు ఒక ఏజెంట్ని ఇస్తారు సపోర్ట్ సిస్టమ్. దానికి మీరు చెప్పేది అర్థం కాదు, ఏం అర్థం కాదు. అది ఒకటే అంటది ఇక్కడికి వెళ్ళి అంటది, అక్కడికి వెళ్ళి అంటది, వాళ్ళం కలవ అంటది, వీళ్ళం కలవ అంటది. హ్యూమన్ కనెక్ట్ చేయంటే చెయ్యదు. ఎందుకంటే నువ్వు ఎలిజిబుల్ కాదు హ్యూమన్ కనెక్ట్ చేయడానికి అంటది డైరెక్ట్. ఓకే సో అంటిల్ అండ్లెస్ హ్యూమన్కి వెళ్ళిన దాకా మన ప్రాబ్లం సాల్వ్ కాదు. ఎందుకంటే వాడైతేనే మన ఇంటెన్షన్ అర్థం చేసుకుంటాడు. ఇదైతే సింపుల్గా అంటది నువ్వు ఈ టెక్స్ట్ పెట్టినావు ఆ టెక్స్ట్ మా దాని ప్రకారం రిజెక్టెడ్, మా టర్మ్స్ అండ్ కండిషన్స్కి సమానంగా ప్రాపర్గా లేదు మేము తీసేసినాం అంటాడు. మళ్ళీ రిక్వెస్ట్ పెట్టుకోవాలి నేను అది తీసేస్తా అని చెప్పాలి. కొంచెం అటు ఇటు అయినా కానీ మీ అకౌంట్ మొత్తం బ్యాన్ అయిపోతుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా కానీ యాడ్ రన్ చేయాలి మీ కస్టమర్స్కి అన్నప్పుడు, ఎందుకంటే మీరు కస్టమర్ రన్ చేయాలన్నప్పుడు వాళ్ళు దే ఆర్ రెడీ టు పే. బట్ వాళ్ళ అకౌంటే పోతే ఎట్లా ఉంటుంది, ఫేస్బుక్ మొత్తం పేజ్ పోతే ఎలా ఉంటుంది. అందుకని మీరు ఎప్పుడైనా కానీ ఇది గుర్తుపెట్టుకోండి. చాలామంది చెయ్యరు, ఫాలో గారు, రిజెక్ట్ అవుతుంది. అదేంటంటే మీరు ప్రైమరీ టెక్స్ట్, హెడ్లైన్స్, డిస్క్రిప్షన్ అండ్ ఇమేజెస్, వీడియోస్ ఇచ్చినప్పుడు ఆ వీడియోస్ని ఒకసారి మెటా ఏఐకి ఇచ్చి ఇందులో ఏమైనా టర్మ్స్ అండ్ కండిషన్కి విరుద్ధమైన పదాలు ఉన్నాయా లేకుంటే ఎక్కడైనా దీనికి ఎగనెస్ట్గా ఏమైనా ఉన్నాయా అని చెప్పి ఫస్ట్ మీరు దాన్ని అడగండి.
అడిగినప్పుడు అది అందులో ఏమన్నా పదాలు గానీ, రిజెక్టెడ్ వర్డ్స్ గానీ, టర్మ్స్ అండ్ కండిషన్‌కి అపోజిట్‌గా ఉన్నాయి గానీ అది ఇస్తది. ఇచ్చినప్పుడు ఆ పదాలను ఉంటే వాటిని తీసేసి మీరు యాడ్ పెట్టండి. లేదా మీ ఇమేజ్‌లో కింద వాటర్ మార్క్‌లో కనపడకుండా వి ఆర్ డూయింగ్ యాడ్ ఫర్ దిస్ పర్పస్. సో, ఖచ్చితంగా దీన్ని బ్యాన్ చేయకండి. ఇఫ్ యూ హావ్ ఎనీ క్వరీస్ యూ కెన్ విజిట్ అవర్ వెబ్‌సైట్. సపోర్ట్ టీమ్ అని ఏదైనా కనపడకుండా క్లియర్‌గా చిన్నగా మీరు ఎంత చిన్నగా మైక్రో లెవెల్‌లో మనుషులకు కనపడకుండా పెట్టినా అదే కనిపెడతది. సో, అట్లా రాసైనా అందులో ఏదైనా పెట్టండి. అప్పుడు మీ యాడ్ అనేది బ్యాన్ కాదు, రిజెక్ట్ కాదు, ఏది కాదు. అలా కాకుండా గనుక మీరు పెట్టలేదనుకోండి, అది పైనున్న పదాలు మాత్రమే తీసుకొని, ఓకే. నాకు వాళ్ళు రిస్ట్రిక్షన్ ఇచ్చిర్రు. ఇలాంటి పదాలు వాడితే రిజెక్ట్ చేయమని. రిజెక్టెడ్ అంటది. ఇక మళ్ళా దానికోసం దాని ఎనకంగా తిరగాలి. ఇక అది మనం యాడ్ పెట్టి వచ్చే పైసల కన్నా వీళ్ళ ఎనకంగా తిరుగుడే ఎక్కువుంటది. అందుకని మీకు మీరు ముందే అలాంటి ప్రాబ్లమ్స్‌లో పడకుండా ఇమేజెస్ గానీ, వీడియోస్ గానీ మెటా గైడ్‌లైన్స్‌కి అగెనెస్ట్‌గా ఉన్నాయా లేవో చూడండి. మెటా నార్మల్‌గా తీసుకోదండి. మీరు అనుకుంటారు మెటా లైట్ తీసుకుంటది. ఎలా అయినా పెట్టుకోవచ్చని. ఎలా అయినా మీరు పెట్టుకోకూడదు. మెటాలో చాలా డేంజర్ మెటా. ఏ మాత్రం మీ పదాలు, వర్డ్స్ డిఫరెంట్‌గా ఉన్నా మీ యాడే ఎగిరిపోతది. రిజెక్ట్ అయిపోతది. అది పెద్ద ప్రాబ్లమ్ కాదు. ఏదో ఒకటి ఒక 2 రోజులు, 3 రోజులు కష్టపడి ఎంట పడ్డా వస్తది గానీ, అది అకౌంటే పోయిందంటే ఖతం. ఎవరిని కన్సల్ట్ అవ్వాలో, ఏ టైం కన్సల్ట్ అవ్వాలో తెలవదు. ఒక్కసారి ఒక 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 అకౌంట్ రిజెక్ట్ అయితే వానంట మనం కూర్చుంటే పొద్దున 10 గంటలకు కూర్చుంటే సాయంత్రం 6 అయితది. ఏది వాళ్ళతోటి హ్యూమన్స్ తోటి మాట్లాడడానికి మన ప్రాబ్లమ్స్ ఏంది ప్రాపర్‌గా చెప్పి వాడు వాడు దాన్ని సార్ట్ ఔట్ చేస్తా అని చెప్పనీకే. ఇంక మళ్ళీ అది సాల్వ్ కానీకి మళ్ళీ ఇంకో 2 రోజులు పడతది. సో, కాబట్టి అలాంటి సిట్యుయేషన్ రాకుండా మీరు ఇచ్చేటప్పుడే ఇక్కడ క్లియర్‌గా చెప్పండి. ఇట్ మస్ట్ ఫాలో మెటా టర్మ్స్ అండ్ కండిషన్స్ అండ్ ఇట్ షుడ్ నాట్ వైలెంట్ వైలేట్ ది మెటా గైడ్‌లైన్స్ అండ్ మై యాడ్ షుడ్ నాట్ బ్యాండ్ పెట్ట. ఇది ఖచ్చితంగా ఇచ్చేయండి. మెటా టర్మ్స్ అండ్ కండిషన్ ఫాలో అవ్వాలి. అది బ్యాన్డ్ కాకూడదు, రిజెక్ట్ కాకూడదు. వాళ్ళ పాలిసీని ఫాలో అవ్వాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ రైట్ ఆల్గారిథం, రైట్ ఆడియన్స్ రీచ్ అయ్యేలాగా నాకు ఇయ్యండి అని చెప్పి మీరు ప్రాంప్ట్ ఇచ్చేటప్పుడే క్లియర్‌గా ప్రాంప్ట్ పెట్టుకొని ఇవ్వండి. ఏదో జనాల్ని అట్రాక్ట్ చేసే పదాలు మాత్రమే వాడడం కాదు. ఆ పదాలు ఏది యాక్సెప్ట్ చేసే పదాలా కాదా కూడా చేసుకోండి. ఎగ్జాంపుల్ అల్లా గనక మీది ఏమంటారు వి విల్ గివ్ ద ఫ్రీ మనీ టు యూ. సో, జాయిన్ మై వర్క్‌షాప్ లేకుంటే ఇక్కడ జాయిన్ అవ్వండి మీకు చాలా డబ్బులొచ్చేస్తాయని మీరు అన్నారనుకోండి. ఆ పదాలను జూసి వీడేదో మానిప్యులేట్ చేస్తుండు జనాల్ని అని చెప్పి రిజెక్ట్ చేసేస్తది. దాని ఇంటెన్షన్ ఏదైనా జెన్యూన్ అయ్యి ఉండొచ్చు. బట్ దానికి అదంతా అనవసరం. ఓకే. అది చూడదు. సో, నౌ ప్రైమరీ టెక్స్ట్ వచ్చింది. మనం ఏం చేస్తాం? ఇక్కడ పెట్టేస్తాం. నెక్స్ట్ హెడ్‌లైన్ పెట్టేసాం. కాల్ డిస్క్రిప్షన్. నెక్స్ట్ కొట్టాం. అయిపోయింది. ఇక్కడ మెటాలో ఇంకో అడ్వాంటేజ్ ఏందంటే కొత్తగొచ్చింది. మనం 1, 2 యాడ్లు గాకుండా మల్టిపుల్ ఇమేజెస్ రన్ జేయొచ్చు. అల్ల ఏ ఇమేజ్ వర్కౌట్ అయితే ఆ ఇమేజ్‌ని ఎక్కువ అది పుష్ జేస్తది. ఓకే. సో, ఇక్కడికొచ్చేసరికి మనకేంటంటే మల్టిపుల్ ఉన్నాయి యాడ్స్ ఒచ్చి. సో, ఇవేంటంటే డిఫరెంట్ ఆఫ్ ఇమేజెస్. ఓకే. సో, ఇవేందంటే మెటా సజెస్ట్ చేసిన ఇమేజెస్ అన్నమాట. కొత్తగా ఇది గూడా మనకిచ్చేస్తది. సో, మనం ఏం జేయొచ్చు? ఇందులో మనకేం నచ్చితే వాటిని టిక్ జేస్తే వాటిని గూడా రన్ జేస్తది. సో, కాకపోతే ఇవన్నీ నాకు ఒకే తిరుగున్నాయి కాబట్టి నాకిదంత అవసరం లేదు. ఎందుకంటే అంత పర్ఫెక్ట్‌గా రాట్లే ఇమేజెస్. సమ్‌టైమ్స్ పర్ఫెక్ట్‌గా వస్తాయి. సమ్‌టైమ్స్ రావు. సో, మనకెందుకు మనం ఆల్రెడీ బయట తెచ్చుకున్నయి ఉన్నాయి గదా! మళ్ళీ ఇవెందుకు? సో, మీకు కావాలంటే ఇల్లేమైనా బెటర్ ఉంటే మనం వాటిని గూడా క్లిక్ జేసుకోవచ్చు. లేదంటే లైట్ తీసుకొని డన్ కొట్టేయండి. ఒక డన్ కొట్టేస్తే మనకిక్కడ ఓకే. డన్ కొట్టిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఇదొచ్చింది. ఇంకో యాడ్ అనేది ఇలా కనపడతదనమాట మనకి. రీల్స్‌లో కాల్ నౌ అని ఇలా కనబడతది. ఓకే. ఇప్పుడు మనం ఏం జేయాలి? ఇక్కడ మనం మల్టిపుల్ అడ్వర్టైజ్ ఇచ్చేసాం. హెడ్‌లైన్ ఇచ్చినాం. డిస్క్రిప్షన్ ఇచ్చినాం. ఓకే. సో, దెన్ మనకిప్పుడేంటి హెడ్‌లైన్ వచ్చింది. ఇదంతా వచ్చింది. సో, ఇక్కడ ఫోన్ నంబర్ ఇయ్యాలి. వి థింక్ సమ్‌వన్ మే హావ్ ట్రైడ్ టు యాక్సెస్ యువర్ అకౌంట్ వితౌట్ పర్మిషన్.
అథెంటికేషన్ ఓకే. సారీ అండి ఇదేదో ఒక నిమిషం ఉండండి, ఇది ఒకటి వెరిఫికేషన్. యా డన్. యా వచ్చేసింది. సో ఇక్కడ పెట్టేశాము. సో మనం ఇక్కడ ఏంటి థర్డ్ స్టేజ్లో మనం ఏం చేసాం, ఇక్కడ ప్రైమరీ టెక్స్ట్ ఇచ్చినాం, ఏ టెక్స్ట్ పోవాలో ఆ టెక్స్ట్ ఇచ్చాం, ఇమేజెస్ ఏది కావాలో అది పెట్టేసినాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కాల్ కదా, సో కాల్ది ఫోన్ నెంబర్ ఆల్రెడీ ఇంకో ఇక్కడ ఫోన్ నెంబర్ ఇచ్చేసినాం. డన్ అయిపోయింది. ఇప్పుడు మనం పబ్లిష్ కొట్టేస్తే అయిపోతుంది యాడ్. సో పబ్లిష్ అని కొట్టగానే ఇక్కడ అమౌంట్ అడుగుతుంది. సో మనం పేమెంట్కి వెళ్ళి నెక్స్ట్ కొట్టి, సో ఇక్కడ రెండండి, పేమెంట్ మ్యాక్సిమం ఫండ్ ఫోన్పే ద్వారా చేయండి. క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే అది పోస్ట్ పెయిడ్కి తీసుకెళ్తుంది. దానివల్ల ఏమవుతుందంటే అన్నెసెసరీగా ఎక్కువ అమౌంట్ ఖర్చు అవుతుంది. కాబట్టి మ్యాక్సిమం ప్రీపెయిడ్గా ఉండేటట్టే చూసుకోండి. ఓకే, సో మళ్ళీ ఒకసారి పోస్ట్ పెయిడ్ అయిన తర్వాత అది ప్రీపెయిడ్ కాదు, కొత్త అకౌంట్ తీసుకోవాల్సి వస్తుంది, మళ్ళీ కొత్త బిజినెస్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ యూపీఐ నుంచే పేమెంట్ ఎంత ఫండ్ కావాలన్నా యాడ్ చేసేసి పెట్టేసుకోండి. చేసుకొని నెక్స్ట్ అమౌంట్ కొట్టిన తర్వాత దెన్ మనకి ఇక్కడ స్టేట్ డీటెయిల్స్ అడుగుతుంది. సో తెలంగాణ, ఇవన్నీ ఎవ్రీ టైం అడగదు. సో ఇలా ఆడిన తర్వాత రన్ కాలేదు కాబట్టి స్టార్టింగ్ స్టేజ్లో అడుగుతుంది. ఐఎమ్ యూజింగ్ బిజినెస్ పర్పస్, నో ఐఎమ్ నాట్ యూజింగ్ అని పెట్టా. మీరు ఎస్ అయితే ఎస్ అని పెట్టి సేవ్ చేయండి. డన్. నెక్స్ట్ పేమెంట్ ఎంత 1000 అన్నది. నెక్స్ట్ ఎంత అంటే అంత అమౌంట్ వేసేసుకోండి, ఎన్ని రోజులకి అంటే అన్ని రోజులకి అమౌంట్ వేసుకొని యా. సో దాన్ని స్కాన్ చేస్తే అయిపోతుంది. డన్. సో ఈ విధంగా మనం యాడ్స్ రన్ చేయాలి. అది కొట్టిన తర్వాత ఓకే అయిపోతుంది, యాడ్ అనేది పబ్లిష్ అయిపోతుంది అనమాట. అంటే ఎమ్మటే కాదు, రివ్యూ అని పడుతుంది. రివ్యూ అని పడ్డ తర్వాత దెన్ ఆఫ్టర్ ఒక 10-20 minutes ఆర్ 1 hour, సమ్ టైమ్స్ ఎక్కువ కూడా తీసుకుంటుంది. కొన్నిసారి 5 minutesలో అయిపోతుంది, కొన్నిసారి 10 minutes, 20 minutes, 30 minutes తీసుకుంటుంది, కొన్నిసారి 1 hour కూడా పడుతుంది. సో బేస్డ్ ఆన్ దట్ ఇది పోతుంది అనమాట. ఓకే, నేనేం చెప్తాను, ఈ విధంగా మనం యాడ్ అనేది పెట్టుకోవాలి.